ఒంగోలు నగరంలోని 45, 44, 43, 38 డివిజన్లలో టీడీపీ కూటమి అభ్యర్థి దామచల్ జనార్దన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లకు విచ్చేసిన జనార్దన్కు పార్టీ శ్రేణులు, జనసేన, బీజేపీ శ్రేణులు అద్భుత స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనార్దన్ ప్రసంగిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయబోయే సూపర్ 6 పథకాలు అందరికీ అందచేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. కన్నూరు రోడ్డు బైపాస్ సెంటర్ నుంచి మొదలైన రోడ్ షో శ్రీనగర్ కాలనీ, మారుతి నగర్, కూచిపూడి రెడ్ల బజార్తో పాటు ఆయా కాలనీల్లో కొనసాగింది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దామచర్లకు ఘన స్వాగతం పలికారు. దీంతో పేర్నమెట్ట వైపు వెళ్లే కర్నూలు రోడ్డు జన సందోహంతో కిక్కిరిసిపోయి ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వెల్లువెత్తిన అభిమానం మధ్య దామచర్ల రోడ్ షో ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ఒంగోలు అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యోగయ్య యాదవ్, భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణరణ రణ రంగమైన రామరాజ్యమా, పగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, మీ దగ్గరకు వచ్చాడు 19లో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడా లేదా, మా తమ్ముడు గొంతులు కోసాడు, గుద్దులే గుద్దులు. కలలు గన్న రాష్ట్రం కై నడువుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. పోయే పరిశ్రమలు పోయే, కొలువులన్నీ పోయే, అరే ఉన్న ఆశ పోయే, అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప, చెప్పమంటూ అడుగుదాము రారంతప్ప, నేరగాళ్ల నుండి ఈ పేరగాళ్ల నుండి రాష్ట్ర భవిత కాపాడగ కదిలి కలిసి రండి, నారా లోకేష్ అన్న గొంతుకలైలండి, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, తెలుగుదేశ సైనికులై కదం తొక్కుదాం, మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే
చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. రాజధాని లేదు, రాష్ట్రాభివృద్ధి లేదు, బ్రతుకు తెరువు లేదు, నేతకు నీతి అసలు లేదు, యువతకు ఉద్యోగం లేదు, ప్రజలకు ప్రశాంతతే లేదు, మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు, మనిషికి రక్షణంటూ లేదు. గంజాయి గుప్పు గుప్పున పొగలు చిమ్ముతుంటే, మద్యం ఏరుల్లాగా పొంగి పారుతుంటే, మత్తులోన యువత మొత్తం మునిగి తేలుతుంటే, మృత్యుభేరి ప్రతి ఊరిలో మారు మోగుతుంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. ముప్పై 43, 44, 45 డివిజన్ల కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులు వచ్చేసిన మన ఒంగోలుకి కాబోయే ఎమ్మెల్యే పెద్దలు మన బౌలింగ్ అండ్ బ్యాట్స్మెన్ హీరో శ్రీ దామోదర గారి గారికి, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ సుందరాల రాంబాబు గారికి, యాదవ్ గారికి, బీజేపీ నాయకులు, ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను మరియు జనసేన బీజేపీ నాయకులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా గెలిచిన తర్వాత విజయోత్సవాలు ఎలా జరిగిందో అలాగ చేసిన ఈ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కానీ ఇక్కడ సమావేశం కానీ సభ కానీ చూస్తూ ఉంటే రామచంద్ర జనార్దన్ గారి విజయోత్సవ వేడుకగా ఉంది. ఈ ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్నా, ఈ రాష్ట్రం అన్యాయం కాకుండా కాపాడబడాలన్నా కూటమి అభ్యర్థి అయినటువంటి అసెంబ్లీకి రామచంద్ర జనార్దన్ గారు, పార్లమెంట్ కి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి రేపు సోమవారం ఎలక్షన్లు అందరూ మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మేము జర్మనీలో ఉంటాం. కేవలం నేను ఓటు వేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే మళ్ళీ సైకో జగన్ మళ్ళీ వస్తే ఈ ప్రపంచ పటంలో మన ఆంధ్ర రాష్ట్రం కనపడదు. ఆ భయంతోనే వచ్చాను. మన పిల్లల భవిష్యత్తు ఏమీ ఉండదు. అందుకనే వచ్చి అందరికీ నేను ఈ సందర్భంగా చెప్తున్నది అంటే అందరికీ ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కు ఓటు వేయడం చాలా అవసరం మనకి. ఎందుకు అంటే మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. అందరికీ జై టీడీపీ, జై బీజేపీ. ధన్యవాదములు. మాది 44వ డివిజను. నాకు 3-4 రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. టీడీపీ వాళ్ళు మీకు ఏం చేశారు, మీరు వైసీపీలోకి రండి, కండ కప్పిస్తాను, మీ ఇంటికి తీసుకొచ్చి వాసు చేత కండ కప్పిస్తామన్నారు. అరే వద్దురా బాబు, నేను తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి అని చెప్పాను. ఒకరిని వెళ్తుంటే పిలిపించి కండ అయిపోతుంటే తీసి వాళ్ళ కాన్వాయిలో వేసాను. మా అధ్యక్షుడు అంటాడు, గోపాల్ రెడ్డి గారు నువ్వెందుకు మళ్ళీ కండ వేస్తున్నావురా, వేయించుకోరా అన్నాడు. వాళ్ళు బలవంతా కండ వేస్తే నేను వాసుకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాను. అన్నా నేను ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీని బూత్ ఇన్ఛార్జి, నేను పార్టీలోకి రానన్నా. అది వాసు నవ్వుతున్నాడు. కోపంటే వెళ్తున్నానని గోపాల్ రెడ్డి చెప్పాను. వాసు గారు నీ పేరేం పేరమ్మా అన్నాడు. నా పేరు మల్లేని శివ అన్నాను. రేపు రానమ్మా మీతో మాట్లాడతానన్నాడు. నేను ఆ సైకో వాళ్ళ ఇంటికి పోలేదు. అబ్బాయి
పార్టీ మారాడు ఏమండి సార్ సార్ భయ్యా మీరు కూడా రైటింగ్ పట్టాల మేడం ఇటు 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 అలా వెనక్కి జరగండి సభ ఈ సమావేశంలో ఉన్నటువంటి స్టేజీ మీద ఉన్న పెద్దలకు ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలుసు 2014లో దామచర్ల జనార్దన్ గారు ఆ రోజు ప్రతి పగవాడి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్లు వేయించిన సందర్భం మీ అందరూ తెలిసినటువంటి విషయమే. నిజమే కదా చెప్పండి. ప్రతి వాడికి నీటి కుళాయి ఉండాలి, ప్రతి వాడి ఇంటి ముందు సిమెంట్ రోడ్లు ఉండాలి. అక్కడి నుంచి సిమెంట్ పైప్ లైన్ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వాటర్ ఫెసిలిటీ కావాలనే ఉద్దేశంతో అలాంటి దామచర్ల జనార్దన్ గారు మీ ముందున్నారు. సమయం ఎక్కువ లేదు, చాలా సేపు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ కుటుంబం ఎలాంటిదో మీ అందరూ తెలుసు. దామచర్ల ఆంజనేయులు గారు కాడించి మీరు తీసుకోండి. విద్య కాడించి ఎన్నో కాలేజీలు స్థాపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి దామచర్ల ఆంజనేయులు గారు. ఆ రోజు ఆయన మనవడే మన దామచర్ల జనార్దన్ గారు. అలాంటి తరుణంలో ఈనాడు భారతదేశంలో అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ అట్టడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడో అన్యాయమైపోతుంది. అలాంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్ ని ఒక చంద్రబాబు నాయుడు గారి ద్వారా అయితేనే మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారింది అని ఆలోచన చేసాగాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాంటి సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డలకి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగణ్యమైనటువంటి విద్యను అందించి ఈ రోజు రష్యా, లండన్, అమెరికా దేశాల్లో మన బిడ్డలందరూ చదువుకొని మంచి భవిష్యత్తు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం కాదా అని నేను అడుగుతున్నాను. అలాంటి సందర్భంలో రేపు రాబోయే 2024 సంవత్సరం, ఈ సంవత్సరంలోనూ రేపు అంతా 4-5 రోజుల్లో ఉంది. మీ అందరూ ఓటు హక్కు ఉంది, అందరూ ఓటు వేస్తారు. మీరు కాదు, మీ స్నేహితులు, మీ శ్రేయభిలాషులు, మీ అన్నదమ్ములు అందరినీ కలుపుకొని ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా అందరినీ కూడా పిలిపించుకొని ఎక్కడ ఓటు మిస్ కాకూడదు, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరినీ ఓటు సద్వినియోగం చేసుకొని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఈ మధ్యకాలంలో జగన్ ఒకటే మాట అంటున్నాడు, నేను మీ బిడ్డనే అని. సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు, సొంత చెల్లికి ఆస్తులు పంచలేనోడు మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం ఒంగోలులో చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసులు ఇక్కడ ఒంగోలు అభివృద్ధి ఏం చేశాడంటే గంజాయి అమ్మకాల్లో అభివృద్ధి చేశాడు, 3 భూ కబ్జాలు, 6 సెటిల్మెంట్లు అభివృద్ధి చేశాడు, గూండాయితాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఎందుకంటే గెలవలేనోడు ఎప్పుడు భౌతిక దాడులకే పాల్పడతాడు. మొన్న ఇటీవల 37వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద భౌతిక దాడి నిదర్శనం దీనికి. ఇప్పుడు మనం ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, గెలుపు జనార్దన్ గారిని గెలుపు పక్క, మెజారిటీ ఎంతనేది మన ముందున్నటువంటి లెక్క. ఆ మెజారిటీ మనం తీసుకోవడం రావాలి. ఎందుకంటే ఈ మధ్య తిరుగుతున్నటువంటి వారం రోజుల నుంచి కూడా ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ముందుకు వచ్చి. కానీ వైసీపీ వీధుల్లోకి వెళ్తుంటే ఎక్కడ కూడా తలుపులు కూడా తెరవని పరిస్థితులు ఉన్నాయి. ఓటమి భయం ఈ విధంగా పట్టుకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు,
చేస్తారని అదే ఛాలెంజ్తో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనార్దన్ గారిని, అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని ఇద్దరిని కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మనందరం కూడా గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను. జై హింద్. ఎంతో బ్రహ్మాండంగా ర్యాలీ కానీ ఎంతో సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి చంద్రగూడ మూలంగా చంద్రగూడ మన ఆగుతోటి చంద్రగూడ మన పోవటం మళ్ళీ రావటం ఇవన్నీ కూడా మొన్నే మళ్ళా పార్టీలోకి వచ్చాడు. చాలామంది కూడా ఇదివరకు మన వాళ్ళంతా కూడా ఈరోజు మళ్ళా మన పార్టీలో అందరూ కూడా రావటం, అందరూ కూడా కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవటం, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితులు మేమంతా కూడా ఇంకా కరెక్ట్గా వారం రోజులు 5 రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనకి శనివారం సాయంత్రం 5 గంటలకి ఎన్నికల కోడ్ ఆగిపోతాం, మళ్ళా మధ్యలో ఆదివారం ఒకటే, ఆ తర్వాత సోమవారం ఓటింగ్ ఉంది. ఇంకా కాబట్టి ఇంకా 4 రోజులు 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజులు ఎన్నికల కోసం ఒకసారి ఆల్రెడీ నేను డోర్ టు డోర్ అందరినీ కూడా ఇంటికి వచ్చాను, పలకరించాను. ఈ 4 డివిజన్లు మళ్ళా కూడా ఒకసారి గుర్తు చేద్దాం, కసిగా మనం అందరం కూడా పనిచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టాం. ఈ కార్యక్రమంలో పెట్టిన ఉద్దేశం మళ్ళా గుర్తు చేయడానికి, అదేవిధంగా ప్రతి ఓటు కూడా ఈరోజు విలువైంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక సైకోకి మంచికి చెడుకి జరుగుతున్న యుద్ధం. అక్కడేమో ఒక సైకోతోటి ఒక ముందు చూపు ఉండే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఏదైనా విజన్ ఉండే నాయకుడు సైకోకి అక్కడ పోటీ. ఇక్కడేమో ఒక అవినీతి పరుడు జులాయి వాళ్ళతోటి మనకి పోటీ. మంచికి చెడుకి పోటీ జరుగుతూ ఉంది, అభివృద్ధికి చెడుకి జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. 14 నుంచి 19 దాకా 14 ముందు మీకు ఇక్కడ ప్రోగ్రాం పెట్టాం, మీకు అందరూ కూడా గుర్తుంది. ఇదే ప్లేస్లో పెట్టాం. ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజు ఒక్క రోడ్డు అన్న మట్టి రోడ్డులో వచ్చేవాళ్ళం, ఒక కాలువ లేదు, ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది మన డివిజన్స్లో లేదు. ఆ రోజు 14లో వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైనేజీలు కట్టాం, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు వేసాం, అదేవిధంగా కరెంటు కూడా ఎక్కడికి కరెంటు స్తంభాలు వేసి కరెంటు కూడా ఇచ్చాం. ఎవరైనా ఇల్లు సైట్ ఉండి ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని ఇల్లు కట్టుకుంటారో అన్ని కట్టుకోవడానికి ఆ రోజు మేము అవకాశం ఇచ్చాం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మళ్ళా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి అని చెప్పి ఆ రోజు నేను 160 కోట్లు పెట్టి మంచినీళ్ళు స్కీమ్ కూడా తీసుకొచ్చా. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు ప్రాబ్లం ఉంది. ఆ మంచినీళ్ళు పోవటానికే దూరాల నుంచి రావాలంటే ఇబ్బంది అని చెప్పి ఇక్కడ వేరే ట్యాంకు, అదేవిధంగా ఫిల్టర్ బెడ్ కూడా ఇక్కడే మన పక్కన కూడా మనం కట్టాం. దాన్ని కూడా పూర్తి ఆ రోజు శాంక్షన్ చేయించాం. అది కూడా పని జరుగుతా మధ్యలో మనం ఈ 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇతను ఇక్కడ ఉండే అతను ఏం చేశాడు, మంచినీళ్ళు ఏమన్నా 80% మనం కంప్లీట్ చేసిన మంచినీళ్ళు ఈగలు వేయడా అని చెప్పేసి అడుగుతున్నాం మిమ్మల్ని. ఏదైనా ఒక్క రోడ్డు వేసేదని అడుగుతున్నాం మిమ్మల్ని. ఉండే పెన్షన్లు తీసేసాడు చెప్తే, ఉండే రేషన్ కార్డులు తీసాడు చెప్తే, మీకు ప్రత్యేకంగా ఇక్కడ ఏదన్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక్క కుటుంబానికి మేలు కానీ ఏదన్నా జరిగిందా అని చెప్పేసి కూడా మీ అందరినీ నేను అడుగుతా ఉన్నా. జరిగిందా చెప్పాలి. ఏం చేశారు అంటే 4.5 సంవత్సరం దాకా మనకి ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేసుకున్నాడు. లాస్ట్గా 3 నెలలు ఉంటే 3 నెలల ముందు వచ్చి పట్టాలు ఇస్తాం, పట్టాలతోటి గెలవాలని చెప్పేసి దొంగ పట్టాలు ఒకటి ఇచ్చి దాని రైతులకు కూడా రిజిస్ట్రేషన్ కాకుండా దాన్ని కూడా అక్కడ కూడా పట్టాలు ఇచ్చేసి కొంతమందిని ఈరోజు మోసాలు చేసి దానికి చీరలు, షర్ట్లు, ప్యాంట్లు, జాకెట్లు పెడతాడు ఈ పెద్ద మనిషి.
చేసే చిత్తశుద్ధి ఉంటే సంవత్సరం ముందు వచ్చి సంవత్సరం ముందు అందరికి కూడా పట్టాలు ఇచ్చి మీ అందరిని కూడా తీసుకెళ్ళి చూపించి అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించి అప్పుడు నువ్వు చీరలు జాకెట్లు పెడితే బాగుంటుంది తప్పితే కావాలని ఓట్ల కోసం మాయ చేసి నువ్వు కబ్జాలు చేసుకొని అవినీతిపరుడుగా అవినీతి డబ్బు కోసం నువ్వు 4 సంవత్సరాలు నీ ఇష్టారాజ్యంగా చేసుకొని ఈరోజు మళ్ళీ ప్రజలు గుర్తొచ్చారని చెప్పుకొని నేను అడుగుతా ఉన్నా. పైపెచ్చి ఏమంటున్నాడు, లాస్ట్ అవకాశం, ఒక్క అవకాశం ఏంటని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత మళ్ళా సైకో ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఉన్నాడు, సైకో శిశీంద్రి, అతను వస్తాడంట. మళ్ళా అతను ఈరోజు మొత్తానికి ఒంగోలులో నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు అతని క్యారెక్టర్ ఏంటి, అతని పరిస్థితులు ఏంటి, అతను ఏ విధంగా ఈ 5 సంవత్సరాల్లో బిహేవ్ చేశాడో పబ్లిక్ని కూడా అందరికీ తెలుసు. అతన్ని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలంట. అంటే వీళ్ళకే రాసి పెట్టింది ఒంగోలు ఊడికి చేయడానికి. వచ్చినప్పుడు అవినీతి డబ్బులతోటి చల్లి ప్రతిసారి గెలుచుకుంటా నీ ఇష్టారాజ్యంగా చేసుకుంటా నువ్వు పోతే నీ కొడుకు పోతే నీ కోడలు ఇదేనా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మనం ఏదైనా కూడా ఒక అవకాశాలు ఇచ్చినప్పుడు మనం చిత్తశుద్ధి ప్రజలకు పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అంతేగాని ఏదో పాత రోజుల్లో జరిగిందిలే అని చెప్పి పాత రోజుల్లో 3-3 నిలబడటం గెలుస్తూ వచ్చావు కాబట్టి అదే పద్ధతిలో మళ్ళా గెలవాలని చెప్పో లేకపోతే ఏదో మాయ చేయాలని చెప్పి ఈరోజు చేయటం కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పుకొని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ కూడా చాలామందికి పట్టాలు ఇచ్చుంటాడు. ఇచ్చి దాంట్లో మీరు కావాలంటే చూసుకోండి. దాంట్లో ఒకటేమో ఎంఆర్ఓ సంతకం ఉంటుంది, ఒకటేమో డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. ఏది కరెక్టో ఆయన్ని అడగండి. ఇది అసలు ల్యాండ్ అయిందా అవ్వలేదో కూడా అడగండి. ఆ ల్యాండ్లో ఒక పక్క చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు కూడా అది కూడా పెట్టేసి అది కూడా పట్టాలు వేశారు. ఇవన్నీ కూడా రేపు మన తెలుగుదేశం పార్టీ వస్తుంది. అన్నీ కూడా ఏ అయితే ఇచ్చారో దాని పరిస్థితులు అన్నీ కూడా చూస్తాం. చూసిన తర్వాత మనం కూడా టిట్కో హౌసెస్ ఏదైతే కట్టామో 6,000 ఇల్లు చాలామంది కట్టున్నారు పేదవాళ్ళు. ఆ 6,000 ఇల్లు వాళ్ళందరికీ ఇమీడియట్గా 6 నెలల లోపల కంప్లీట్ చేసి వాళ్ళందరికీ ఇస్తాం. ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇంకా కూడా లేకుండా ఉన్నారో వాళ్ళకి 2 సెంట్లు పట్టా ఇస్తాం. 2 సెంట్లు ఇచ్చి అర్బన్ హౌసింగ్ కింద 2.5 లక్షల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేయించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 1 సెంటు కాదు 2 సెంట్లు ఇచ్చి అందరినీ ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. మేము ఎన్నికల ముందు 2 నెలల ముందు ఇతరులాగా నేను చేయను. నేనేంటో అనేది 14-19 మీ అందరికీ చూపించా. ఈరోజు ఏ కాలనీకైనా పోండి, మీ డివిజన్స్లో 4 ఏ పక్కైనా పోండి, ఏ మూలకైనా పోండి, ఎక్కడైనా మట్టిలో కాలు పెట్టే పరిస్థితి ఉందా అని చెప్పి మనం అడుగుతా ఉన్నా. ఎక్కడైనా కూడా డ్రైనేజ్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా నా వల్ల అయినంత వరకు ఆ రోజు నేను ఎమ్మడిపడి ఆ రోజు పనులు చేయించాం. ఒక్కో డివిజన్కి 7 కోట్లు 6 కోట్లు పని చేయించాం. అది వరకు నేను అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా ఒకసారి గమనించుకోండి. ఆ విధంగా మనం పనిచేసాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో చెప్పేది కాదు. మనం ఏదైతే చెప్తామో దాన్నే చేస్తాం. పోతురాజు కాలం కూడా నేను ఆ రోజు శాంక్షన్ చేయించాం. 85 కోట్లు పెట్టి దాన్ని శాంక్షన్ చేపిస్తే ఈ పెద్ద మనిషి 3 కాంట్రాక్టర్లు మార్చి 3 దగ్గర కమిషన్లు తీసుకొని 3 మార్చే లోపల ఆ వర్క్ కూడా క్యాన్సిల్ చేశారు పని చేయకుండా. రేపు అది కూడా తెలుగుదేశం పార్టీలోనే పోతురాజు కాలం కూడా కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఉండే చాలామంది కూడా పోతురాజు కాలం ఒక సమస్య. ఆ సమస్య వల్ల డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత మీకు ఒకటే తెలియజేస్తున్నాం. రేపు ఆ కట్ట మీద ఎవరైతే ఉన్నారో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళని ఈ దొంగలు వచ్చేసి కొంతమంది చెప్తున్నారంట తెలుగుదేశం వస్తే మీ అన్నీ తీసేస్తారని. నేను మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం వచ్చినా కూడా ఎక్కడ ఒక ఇల్లు కూడా టచ్ చేయం. అందరికీ దానికి తగ్గట్టుగా మీకు అన్ని విధాలు కూడా మేము చూసుకుంటాం. మీ జోలికి ఎవరు వచ్చినా రాకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంతేగాని తప్పుడు మాటలు దొంగ మాటలు మీరు వినగాకండి. కావాలంటే కాలువని కొంచెం తగ్గిస్తాం, అక్కడ ఉండే ఇబ్బందులు లేకుండా చూస్తాం. దాన్ని పోతురాజు కాలువని రీట్మెంట్ చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి ఇబ్బంది లేని పరిస్థితి కూడా మనం తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఉండే పరిస్థితుల్లో 4 ప్రక్కలు కూడా పెద్ద రోడ్లు వేసాం. ఈరోజు కర్నూలు రోడ్డు మన బోర్డర్ వరకు డబల్ రోడ్డు వేసాం. డబల్ రోడ్డు వేసాక ఇవాళ రేట్లు ఎంత ఉన్నాయి చెప్పాలి. ఒక్కొక్కరు ఆస్తి రేట్లు ఎంత పెరిగినాయి. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది మనం కొంచెం చేసేది కాదు. 4 పక్కల అభివృద్ధి చెంది టౌన్ కూడా ఎక్స్పాండ్ అయితే
అన్ని ఏరియాల్లో అన్ని ప్రాంతాల్లో డెవలప్ అవుతాయి. ఇరుకు అనేది లేకుండా ఎక్కడికెక్కడికి డెవలప్ అయ్యే పరిస్థితులు వస్తుంది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో మనకు ఉండే అవకాశాలను బట్టి పెద్ద పెద్ద రోడ్లు వేసాం. ఇవాళ వసతులు తీసుకొచ్చాం. అన్ని రోడ్లతో పాటు కరెంటు తీసుకొచ్చాం, నీళ్లు తీసుకొచ్చాం. ఈరోజు ఎక్కడైనా దూరం పోయి కట్టుకునే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేము ఆ రోజు తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేయాల్సిన పనులు కూడా మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. మీరు కూడా ఆలోచించండి. ఈ రోజు ఉండే పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు గమనించండి. ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి, నియంత పాలన, అదేవిధంగా ఫ్యాక్షనిస్టు వాళ్ళ బాబాయిని చంపి ఈరోజు చెల్లెలు కానీ అదేవిధంగా వాళ్ళ బాబాయ్ కూతురు కానీ ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలుసు. అలాంటి వ్యక్తికి ఒక అవకాశం అని చెప్పి 151 సీట్లు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఉద్యోగాలు అన్నాడు. ఆ రోజు జాబ్ క్యాలెండర్ పెట్టి మీకు అందరికీ ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. మద్య నిషేధం చేస్తా అన్నాడు. మీకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను, ఎన్నో అబద్ధాలు చెప్పాడు. ఈరోజు ఎక్కడన్నా కూడా ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందని అడుగుతున్నా. ఉన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఉన్న కంపెనీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తిరిగి తీసుకొస్తే మొత్తం కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. ఈరోజు ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేవు. ఈరోజు ఎక్కడ పోయినా కష్టపడి చదివే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేక ఈరోజు వేరే అలవాట్లకు అలవాటు అవుతున్నారు. ఈరోజు రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా తయారు చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి అని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి వ్యవస్థ భయప్రాంతులతో ఉన్నారు. ఎవరన్నా కూడా ఏదన్నా ఫ్రాంక్గా మాట్లాడితే దాన్ని ఏదో ఒక విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఈరోజు మన దగ్గర చూస్తున్నాం. ల్యాండ్ కబ్జాలు చూస్తున్నాం. అదేవిధంగా దొంగ స్టాంపులు పెట్టి మన ఆస్తికి మనకి ఉండేదా లేదా అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అది కాకుండా మన కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. రిజిస్ట్రేషన్ అంటే మనం మన సొంత డబ్బులు పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్స్ ఏమో అతనికి ఇవ్వాలంట, జిరాక్స్ కాపీలేమో మనం పెట్టుకోవాలంట. అంటే మన సొత్తుని తీసుకెళ్ళి అతనికి ఇస్తే అతను తీసుకెళ్ళి తాకట్టు పెట్టడానికి అదొక స్కీమ్ తీసుకొచ్చాడు. ఇలాగా అన్నీ అయిపోయింది. లాస్ట్కి ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి, అమ్మే పరిస్థితిలో ఈ సైకో జగన్ ఉన్నాడని కూడా తెలియజేస్తున్నా. దానికే మన నాయకుడు చెప్పాడు, రేపు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం ఏదైతే ఈ ల్యాండ్ స్కీమ్ పెట్టాడో దాని మీద పెట్టి దానికి రద్దు చేస్తామని చెప్పి కూడా మన తెలుగుదేశం పార్టీ చెప్పారు. అలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఏంది ప్రతి ఒక్కరు కూడా మనకు ఆలోచించుకోండి. రాష్ట్ర భవిష్యత్తు మనకు చాలా అవసరం. మన కుటుంబాలు బాగా ఉండాలన్నా, మన ప్రాంతం బాగా ఉండాలన్నా, అదేవిధంగా మన నియోజకవర్గంలో ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలంటే మార్పు అనేది రావాలి. పోయినసారి ఎన్ని జరిగిందో ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో అనేది కూడా మీరు కూడా ఒకసారి గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు మాత్రం ఆ రోజు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటేయండి. ఆ రోజు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా బయట ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించి కూడా ఓటు వేయించండి. ఎందుకంటే ప్రతి ఓటు కూడా చాలా అవసరం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైతే వాళ్ళతోటి భయంతోటో కేసులతోటో పోలీసులతోటో మనం అంతా కూడా ఇన్నాళ్ళు ఉన్నామో, రేపు ఓటు రూపంతో తరిమి మళ్ళా 5 సంవత్సరాలు కనపడేటట్టుగా మన ఒంగోలులో చేసే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనకి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీకి పోటీ చేశారు. అదేవిధంగా మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాం. 2 కూడా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ ఆగిన పనులు దాన్ని పూర్తి చేస్తాం. అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మనం అన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మద్యం కూడా దొంగ మద్యం ఇచ్చి 40,000 మంది చనిపోయారు ఆ మందు తాగటం వల్ల. అలాంటి మందు అనేది లేకుండా పాత రోజుల్లో ఏ విధంగా ఉందో ఆ విధమైన మందులు కూడా తీసుకొచ్చే పద్ధతి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఆదుకునే పరిస్థితులు తీసుకొస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇదే కసిలో ఈ 5 రోజులు డివిజన్లోనే ఉండండి. డివిజన్లోనే మనం చేయాల్సిన పనులు మాత్రం మీరు సీరియస్గా తీసుకోండి. డివిజన్లో ప్రతి ఓటును కూడా తీసుకొచ్చి ఓటేపించి
వచ్చేటట్టుగా ప్రతి నాయకుడు కూడా కమిటీలాగా వేసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని రేపు ఓటింగ్ కూడా ఇదే విధంగా జరిగే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.